ఎల్సెలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం లెంట్ కాలపు క్రమశిక్షణల గురించిన ఒక హ్యాండ్బుక్ నుండి కొన్ని ముఖ్య విషయాలు చూద్దాం. ఈ పుస్తకం ఈస్టర్కు ముందు వచ్చే ఆ 40 రోజుల పవిత్రకాలంలో మన విశ్వాసాన్ని ఎలా బలపర్చుకోవాలో మనకు మార్గం చూపిస్తుంది. ఇది ముఖ్యంగా ప్రార్థన, పశ్చాత్తాపం, ఇంకా ఆధ్యాత్మిక ఎదుగుదల కోసమన్నమాట. సరే, మొదటి విషయమేంటంటే పశ్చాత్తాపం మరియు ప్రార్థన. లెంట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యమే పశ్చాత్తాపంతో దేవునివైపు తిరిగి రావడం. అంటే మన పాపాలను ఒప్పుకొని క్రీస్తు ద్వారా వచ్చే క్షమాపణపై నమ్మకముంచటం. రోజు ప్రార్థన, బైబిల్ చదవడం ద్వారా మనం దేవునితో మన బంధాన్ని బలపర్చుకోవచ్చు. ఇక రెండవది ఉపవాసం మరియు ఆత్మనిగ్రహం. అయితే ఉపవాసమంటే కేవలం భోజనం మానేయడమేనా? కాదు కదా. మనల్ని బలహీనపరిచే లోక సంబంధమైన విషయాలను మనమే స్వయంగా వదులుకోవడం. ఉదాహరణకు టీవీ, సోషల్ మీడియా లాంటి వాటికి దూరంగా ఉండి ఆ సమయాన్ని ప్రార్థన కోసం వాడుకోవాలి. ఇక చివరిగా ప్రేమ కార్యాలు. లెంట్ అంటే కేవలం త్యాగాలే కాదు, ఇతరులకు దేవుని ప్రేమను చూపించటం కూడా. పేదలకు సహాయం చేయడం, అవసరమైన వారికి సేవ చేయడం, ఇలాంటివన్నమాట. మత్తయి 25:40లో చెప్పినట్లు మనం ఇతరులకు చేసేది దేవునికి చేసినట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్రమశిక్షణలు మనల్ని క్రీస్తు త్యాగానికి దగ్గర చేసి ఈస్టర్ పండుగకు ఆధ్యాత్మికంగా సిద్ధం చేస్తాయి. ఈ పుస్తకాన్ని తీసుకుని చదవడానికి ప్రయత్నించండి, ఆశీర్వదించబడండి. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని విషయాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.